హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ, చక్కగా కారం కారంగా చాలా స్పైసీగా క్షణాల్లో చేసుకునే రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియోలోకి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బౌల్లో 1 కప్పు క్యాబేజీ సన్నగా తురిమి తీసుకోవాలండి. ఈ క్యాబేజీ తురుముతోనే మనం ఈ క్రిస్పీ రెసిపీని చేసుకోవాలి. ఈ క్యాబేజీ తురుము 1 కప్పు తీసుకున్న తర్వాత 1/2 కప్పు క్యారెట్ తురుము తీసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా స్పైసీగా ఉంటుంది ఈ రెసిపీ. దీంట్లో 1/2 కప్పు బంగాళదుంప తురుముకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్నాక ఒక 2 మిర్చి సన్నగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మిర్చి కారం తక్కువ ఉంటే ఇంకో మిర్చి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మిర్చి కారం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకే రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి, లేదా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు తీసుకున్న క్యాబేజీ తురుమును బట్టి ఉంటుంది. దీంట్లో 1/2 స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1/2 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 స్పూన్ కాబట్టి నేను 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చిలో కూడా కారం చాలానే ఉందండి. ఇవన్నీ కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి, పిండి వేయకుండా. చూసారు కదా, ఇందులో ఉన్న చెమ్మె మొత్తం అంతా కూడా మనకి పీల్ చేసుకుంటుంది. ఉల్లిపాయని ఇలా స్మాష్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, పొరలు పొరలుగా ఉడుతూ బాగుంటుంది. చూసారు కదా, పిండి మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇంతేనండి, ఇంకేం అవసరం లేదు. తినే సోడా వేయాల్సిన పని కూడా ఏమీ లేదు. చక్కగా గుల్లగా వస్తాయి, మంచి క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి. శనగపిండిలు వేసిన తర్వాత నేను ఒక చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఇందులో ఉన్న క్యారెట్, బంగాళదుంప తురుము, వీటిలో ఉన్న తడితోనే మనకి పిండి మిశ్రమం అంతా కూడా కలిపేసుకున్నాము. చూసారు కదా, ప్యాటర్న్ అంతా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ కింద తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కట్లెట్స్ లాగన్నా చేసుకోవచ్చు, లేదా బాల్స్ కింద అయినా సరే మనం చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వడలకు మళ్ళీ వత్తుకున్నానండి. చూడండి, ఇట్లా చేసేసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదంతా కూడా మనము చేస్తున్నప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద పెట్టుకున్నాం అనుకోండి, నూనె కూడా కాగిపోతూ ఉంటుంది. మనం ఈలోగా బాల్స్ అన్నీ కూడా ఇలా చేసుకొని ఇలా సర్కిల్లోకి చేసుకున్నాం అనుకోండి, రౌండ్గా చాలా బాగుంటాయి చూడటానికి కూడా. ఇప్పుడు నూనె బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా, ఈ వడల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. 1 బై 1 వేసుకోవాలి. నూనెకి సరిపడినన్ని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకున్నాం అనుకోండి, అవి ఫ్రీగా వేగుతాయి. చాలా లోపల వరకు పచ్చదనం అనేది లేకుండా బాగా లోపల వరకు వేగి క్రిస్పీగా చాలా స్పైసీగా ఉంటాయి. ఈవినింగ్ టైం చేసుకోండి ఇట్లా వేడివేడిగా. ఈవినింగ్ టైం అనే కాదు కానీ మెయిన్ ఈవినింగ్ టైం అలా కూర్చొని చేసుకున్నాం అనుకోండి, చక్కగా చాలా స్పైసీగా ఉంటాయి. మాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా నా ఛానల్ను సజెస్ట్ చేయండి. అట్లానే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర చిన్న డాట్ వచ్చి అలర్ట్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.